పెళ్ళిళ్ళు ఎలా చేయొచ్చు? ఈ మధ్యకాలంలో పెళ్లి చెయ్యడం అంటే మగ పిల్లవాడ ఆడపిల్ల అనే దాంతో సంబంధం లేదు. సహజంగానే మన సొసైటీలో ఆడపిల్ల పెళ్ళి అంటే కొంచెం కష్టం. కానీ ఈ మధ్యకాలంలో పెళ్ళి అంటే ఏ ఒక్కరూ కూడా దాదాపు 15 నుంచి 20 లక్షల తక్కువ అసలు పెళ్లి సాధ్యమే కాదు, చేయట్లేదు. ఎందుకంటే పెళ్ళి తమ కుటుంబంలో ఇంకొకళ్ళని తెచ్చుకోవడానికో, తమ కుటుంబం నుంచి ఒకరిని వేరే కుటుంబానికి ఇవ్వడానికో చేసే ప్రక్రియగా ఉండట్లేదు. అది కుటుంబాల మధ్య వ్యవహారంగా ఉండట్లేదు. అది సొసైటీలో తమ స్థాయిని ఎగ్జిబిట్ చేసుకోవడానికి, ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఉండే ఒక ప్రక్రియగా తయారు. ఫర్ గుడ్ ఆర్ బ్యాడ్ అందరూ దాన్నే పాటిస్తారు. అది రైటా రాంగా అంటే చాలామందికి అది రైట్, చాలా కొద్ది మందికి అది చాలామందికి అది రైట్. ఎందుకంటే అంటే సరే, తల్లిదండ్రులు బాగా సంపాదిస్తున్నారు, ఉంది, ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే పెళ్ళి ఒకసారే కదా పిల్లలకి జీవితంలో చేసేది. వాళ్ళు అడుగుతున్నారు ఏమైంది. మొన్న మాకు తెలిసిన ఒక ఆయన వాళ్ళ అమ్మాయి అబ్బాయి ఇద్దరున్నారు, వాళ్ళ అమ్మాయికి అడిగిందని ఏదో రిసార్ట్లో పెళ్లి చేసేది. సరే, ఎంత ఖర్చు అయింది ఏమిటనేది తెలియదు, కానీ రిసార్ట్ పెళ్ళి అంటే అంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు. మనకి మామూలుగానే దీని మీద వీటికి సంబంధించిన వ్యవహారాల్లో మనం చాలా సందర్భాల్లో చూస్తాం పెళ్ళిళ్ళు ఎలా అవుతుంది. ఇక్కడ ఆ రిసార్టు, ఆ ఆడంబరాలు అవన్నీ ఉంటాయి, రైట్. కానీ ఒక రాజకీయ నాయకుడు తన స్థాయి అని అన్న కానీ ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఉండి కూడా తన కుమార్తె నిశ్చితార్థాన్ని, వివాహాన్ని ఒక ఆలయం దగ్గర జరుపుతున్నాడు. ఆయన పేరు జయప్రకాష్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సరే, సహజంగానే రాజకీయ నాయకుడు అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం పెద్ద వ్యవహారం. కానీ అతను సంగారెడ్డి ఓల్డ్ టౌన్లో రామాలయం ఆ వీధుల్లో పుట్టి పెరిగాడు. తన రాజకీయ జీవితం అక్కడే. తను హీ ఫీల్స్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ టౌన్, ఇట్ ఈస్ హిజ్ ఓన్. అందుకని తన పిల్ల నిశ్చితార్థం ఐ థింక్ ఈరోజు రాత్రి ఉంటుంది, దానిని అక్కడే చేస్తున్నాడు. పెళ్లి కూడా అక్కడే చేయాలని డిసైడ్ చేశాడు. దట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ ఇస్. అంటే ఒక రాజకీయ నాయకుడు సహజంగానే పెళ్ళి అంటే అదేదో రిసార్ట్స్లో లేదా